హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక న్యూ గేమ్ స్టార్ట్ చేశాను. మరి గేమ్ ఎలా ఉంటుంది, గిఫ్ట్స్ ఎలా ఉంటాయి, అసలుకి ఏ టైప్ ఆఫ్ గేమ్ అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి, బాగా అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకోటి ఏంటి అంటే ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మంచి మంచి గిఫ్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ ఎలా ఉంటుంది అంటే చెప్తాను చూడండి. ఇక్కడ రెండు ఉన్నాయి చూసారా, ఒక దాంట్లో స్వీట్స్ ఉన్నాయి, ఒక దాంట్లో వచ్చేసి బోండాలు ఉన్నాయి. సో దీంట్లో నేను ఏ ఐటెం తింటాను అనేది మీరు గెస్ చేసి ఆన్సర్ చేయాలి, అంతే, ఏం లేదు. అర్థమైందా మీకు? ఎవ్రీడే ఉంటుంది. యాక్చువల్లీ ఈ వీడియో మన ఛానల్లో ఇంకో ఛానల్ ఉంది కదా, దాన్ని పోస్ట్ చేశాను, పేరు కూడా మార్చాను. నా ఏదో మర్చిపోయాను నా ఛానల్ పేరు, అంటే ఈ 2 డేస్లోనే నేను మార్చింది. నా మనసులోని మాట చెబితే మీరు నేను ఏం తినబోతున్నానో అది గెస్ చేసి ఖచ్చితంగా లైక్ కొట్టాలి. లైక్ కొట్టి లైక్ నెంబర్ మెన్షన్ చేసి అప్పుడు మీరు ఆన్సర్ చేయాలి. నేను అంటే స్వీట్ తిన్నానా లేకపోతే బోండాలు తిన్నానా. వీడియో మాత్రం కంటిన్యూషన్గా తీస్తాను, హాఫ్ మార్కి పోస్ట్ చేస్తాను దీంట్లో ఏది తింటాను అని. తర్వాత మరుసటి రోజు కానీ లేకపోతే ఈవినింగ్ కానీ ఎప్పుడైనా సరే పోస్ట్ చేసినప్పుడు ఏం తిన్నాను అనేది ఉంటుంది. కరెక్ట్గా ఏమైతే తిన్నానో అది మీరు కరెక్ట్గా గెస్ చేసి కామెంట్ చేసినప్పుడు మీరు మంచి విన్నర్గా వస్తారు, మంచి గిఫ్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? అయితే ఫస్ట్ ఒక 40 లైక్స్ అయినా వస్తే బాగుంటుంది అనేది నా టార్గెట్ అనమాట. సో అలా ఉంటుంది. ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఫుల్ వీడియో చూసి లైక్ కొట్టి నేను అడిగిన దానికి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? అర్థమైందా మీకు? క్లారిటీగా చెప్పానో లేదో నాకైతే తెలియదు. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తున్నాను, కామెంట్ చేయండి. లేకపోతే నా ఫోన్ నెంబర్ కూడా క్రింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే మళ్ళీ చెప్తాను, నోట్ చేసుకోండి. 7416865997 అదనమాట. ఎవ్రీడే ఉంటుంది. ఏదో 2 చూపిస్తానమాట. రెండిట్లో ఫర్ ఎగ్జాంపుల్ 2 శారీస్ పెట్టేశారనుకోండి, ఫంక్షన్కి వెళ్ళాలి. యాక్చువల్లీ ఈరోజు ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి వెళ్ళాలి. ఒక 2 శారీస్ తీసుకుంటాను. ఈ 2 శారీస్లో ఏ శారీ కట్టుకుంటున్నానో ముందుగానే మీరు గెస్ చేసి ఆన్సర్ చేయాలి, అంతే. చాలా సింపుల్గా ఉంటుంది అండి. మీరు గెస్ చేసింది కరెక్ట్ ఆన్సర్ అయితే మీకు కామెంట్ సెక్షన్లో నుంచి కామెంట్ పిక్కర్ ద్వారా కానీ లేకపోతే లైక్ నెంబర్ తీయడం కానీ జరుగుతుంది అనమాట. ఇలా డ్రా తీసినప్పుడు ఏమవుతుంది అంటే నెంబర్ ఉంటే బెటరు, అందుకనే నేను లైక్ నెంబర్ని మెన్షన్ చేయండి అని చెప్పేది కూడా అందుకోసమే. డైలీ ఉంటుంది, డైలీ గివ్ అవే ఉంటుంది, మంచి గిఫ్ట్ ఉంటుంది. గిఫ్ట్ కూడా నేను చూపిస్తాను, ఈ వీడియోలోనే ఉంది, మీకు చూపిస్తాను. సో టోటల్గా మీకు అర్థమైపోయింది ఆ గేమ్, అదనమాట. మా పిల్లగాడు ఉన్నాడు కదా, యాక్చువల్లీ ఈ వీడియో కూడా తీసేసాను అనమాట, అంటే షూట్ చేసేసాను. ఎందుకంటే అంతసేపు చూస్తూ ఉండలేం కదా, తినేసేయాలి కదా. మా బుజ్జోడితోనే ముందు పెట్టేసేసి ఏదో ఒకటి టచ్ చేయరా తింటాను అని చెప్పానమాట. వాస్తవాన్ని టచ్ చేయడమే కాదు, మామూలు బేభత్సం చేయలేదు. ఆ వీడియో కూడా షూట్ చేశాను. ఎవరైతే ఆన్సర్ చేస్తారో, అర్థమైందా, ఎవరైతే ఆన్సర్ చేస్తారో మనం విన్నర్ని సెలెక్ట్ చేస్తాం కదా. అంటే 40 లైక్స్ రావాలని చెప్పాను కదా. ఎప్పుడైతే 40 లైక్స్ వస్తాయో, ఎప్పుడైతే మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ వస్తాయో, కామెంట్ పిక్కర్ ద్వారా కానీ లేదు అంటే డ్రా ద్వారా కానీ తీసి గిఫ్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ గిఫ్ట్ కూడా ఈ గిఫ్ట్ అనమాట. మంచి సీజెట్స్, అసలు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది, ప్రీమియర్ క్వాలిటీ వస్తుంది ఇది. మీరు చూడొచ్చు, పర్ల్స్ చూసారా, ఒరిజినల్వి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. అలాగా పర్ల్స్ కూడా హ్యాంగ్ అవుతుంటే ఇంకా చూడముచ్చటగా చాలా బాగుంది. మిడిల్లో వచ్చేసి పింక్ స్టోన్ వస్తుంది, చాలా అంటే చాలా బాగుంది. 3 లైన్స్ వస్తుంది. నెక్ ఒక చోకర్ లాగా ఉంటుంది, ఒక చోకర్ లాగా చూడటానికి చాలా అందంగా, చాలా ట్రెండ్ బాగుంటుంది. ఇదంతా ఇప్పుడు ట్రెండ్, ఈ చోకర్ యూజ్ చేయడం కూడా బాగా ట్రెండ్ అయిపోయిందనమాట. కాకపోతే ఏంటంటే ఇటువంటివి నేను కొద్దిగా లైక్ చేయను, మెడకి పొట్టిదాన్ని కదా, కొద్దిగా అంటే ఉన్న విషయం చెప్పుకోవాలి కదా. ఇది హైట్ వెయిట్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. ఈ పొట్టిగా ఉండటం వల్ల ఏమైందని గొంతు పెట్టాను అనుకోండి, ఇంకాస్త కొద్దిగా బెట్టుగా ఉంటుందేమోనతోటి
చౌకర్స్ ఇంట్లో ఉన్నా కానీ కొత్తవి మళ్ళీ చెల్లి వాళ్ళ షాప్లో ఉన్నా కానీ పెట్టుకోనబ్బా బెట్టుగా ఉంటాయి అని. కానీ పెట్టుకున్న వాటికి కొంతమందికి ఎంత అందంగా ఉంటాయి అంటే చాలా చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది అనమాట. ఈసారి ట్రై చేస్తాను నేను అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో అదన్న తర్వాత విషయంలో ఏంటి, ఇప్పుడైతే మాత్రము ఈ వీడియోకి గివ్ అవే గిఫ్ట్ మీరు గెస్ట్ చేయాలా, ఓకేనా. ఆల్రెడీ ఈ వీడియోని ఇంకో ఛానల్లో చెప్పాను కదా, నా మనసులోని మాట చెబితే, అంతే కరెక్టే, నా మనసులోని మాట చెబితే అది కనుక గెస్ట్ చేసి కరెక్ట్ చెప్తే ఆ ఛానల్లో ఆ వీడియోకి సపరేటు, ఈ ఛానల్లో ఈ వీడియోకి సపరేటు, ఓకేనా. మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తున్నాను, ఏంటి ఇన్నిసార్లు చెప్తుంది ఈమె అనుకుంటున్నారా అంటే నా ఒపీనియన్ ఏంటి అంటే అసలు మీకు ఇంకో గేమ్ అర్థం అయ్యిందా లేదా అనేది నాకు డౌట్ అనమాట. అంటే నా డౌట్ అనమాట, అంతకు మించి ఇంకేం లేదు. చెప్పిందే చెప్పి మైండ్ తింటుందిరా బాబు ఎవరో కానీ అనుకుంటారు ఎవరని భయం అనమాట. అంటే మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు కదా, అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఓకేనా. గిఫ్ట్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి, అసలు గేమ్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఎటువంటి గేమ్స్ మన ఛానల్లో పెడితే ఎలా ఉంటుందనేది కూడా కామెంట్ చేయండి, ఓకేనా. ఏదేమైనప్పుడు కామెంట్ చేయడం మర్చిపోమాకండి. అది మెయిన్ మీరు కామెంట్ చేయాలి అంతే. ఎందుకు అంటే అసలు మీ మనసులోని మాట నాకు తెలియాలి కదా, మీ మనసులోని మాట నాకు తెలియాలంటే కామెంట్ చేస్తేనే కదా, కామెంట్ రూపంలో తెలియజేస్తేనే నా దాకా చేరేది. మీ మనసులో ఏదో పెట్టుకునే ఉంటే నాకు తెలియదు కదా. అదబ్బా సంగతి. మరి ఇంకేదో చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను, గుర్తొచ్చినప్పుడు చెప్తాలేండి. సో ఫ్రెండ్స్, ఈ గిఫ్ట్ కనుక మీరు గెలుచుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ముందు చూశారు కదా, సో వాటిలో ఏది తిన్నానా ఏందనేది గెస్ చేసి ఆన్సర్ చేసేసేయండి, ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఈ గేమ్ డైలీ ఉంటుంది, డైలీ గిఫ్ట్ కూడా ఉంటుంది. అంతేకాకుండా డైలీ మనకి ఈ ఛానల్లో వ్లాగ్స్ కూడా ఉన్నాయి, ఎవరు మిస్ అవ్వద్దు. ఆ వ్లాగ్స్ కూడా డైలీ 100 లైక్స్ వస్తాయి. డైలీ అంటే పెట్టిన రోజే 100 లైక్స్ కనుక వస్తే మంచి గివ్ అవే గిఫ్ట్ ఉంటుందని కూడా నేను చెప్తున్నాను అండి. ఎందుకు ఈయన గివ్ అవేస్ ఇస్తున్నాను ఏంటనేది కూడా నేను తర్వాత చెప్తాను, ఓకేనా. ఇప్పుడైతే చెప్పే ఇదిలో కూడా నేను లేననమాట. సో ఫ్రెండ్స్, ఇదేండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయండి, ఓకేనా. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ పార్టిసిపేట్ చేయమని చెప్పండి, ఓకేనా. షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు, ఓకేనా. ఈ ఓకేనా అని భలే వస్తుందిరా బాబు నాకు, ఓకేనా.